దేవుడిచ్చే ఉద్యోగం కావాలి, దేవుడిచ్చే వ్యాపారం కావాలి, దేవుడిచ్చే ఆస్తి కావాలి, దేవుడు తెచ్చే రుణాలు కావాలి. కానీ ఎవరొద్దు? దేవుడొద్దు. ఎందుకొద్దు? దేవుడిలో ఉంటే సినిమాలు చూడకూడదు, దేవుడిలో ఉంటే మందు తాగకూడదు, దేవుడిలో ఉంటే అబద్ధాలు ఆడకూడదు, దేవుడిలో ఉంటే పాపం చేయకూడదు, దేవుడిలో ఉంటే బూతులు మాట్లాడకూడదు. అందుకే నాకు ఎవరొద్దు? దేవుడు వద్దు. దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన నీ మార్గములన్నిటినీ సరళం చేస్తాడు. ఈరోజు మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే మనపై అధికారి ఎవరై ఉండాలి చెప్పండి? దేవుడే ఉండాలి. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి మనం ఒప్పుకొని ఆయన అధికారము క్రింద ఉండడానికి మనం నిర్ణయించుకుంటే మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. కానీ సొంత బుద్ధితో, సొంత శక్తితో, సొంత ప్రయత్నాలతో అంతా నాకు తెలుసు అన్నీ నేనే అనుకుని చేసినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బందులు మనం పడిపోయేటువంటి వారంగా ఉంటాం. కనుక పిల్లరా, దేవుని అధికారము కింద మనం ఉన్నామా? ఆ అధికారము క్రింద మనం ఉన్నంత కాలమైన మనం భద్రపరుస్తాడు. కానీ ఈరోజు కుటుంబాల్లోనే కానీ పిల్లల విశ్వాస విషయంలోని కానీ తండ్రి నుండి దేవుని నుండి మనం దూరం అయిపోయే వారం ఉన్నామా? అది మనకు సంతోషంగా మేలు కనుక కనబడచ్చు కాక, కానీ దానివల్ల మనకు కలిగేది కీడే.